మిత్రులారా, నేను మీ ప్రభాకర్ వేనవంక. వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒక అంశం మీద చాలా పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నది. అది IC-814 ఇండియన్ ఎయిర్లైన్స్కు సంబంధించినటువంటి ఒక విమానం 1999లో హైజాక్ అవుతుంది. ఒక వారం రోజుల పాటు ఆ హైజాకర్ల చెరలో దాదాపు 170 మంది ప్రయాణికులు, మా ఇండియన్స్ ఉన్నారు, అందులో నేపాల్కు చెందిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. దాదాపు 170 మందికి పైగా ఆ ఫ్లైట్లో ఉన్నారు. అప్పుడు ఎప్పుడో జరిగింది, 1999లో జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు చర్చకు వచ్చింది అంటే, ఆ సినిమా ఆ సంఘటన ఆధారంగా ఆ రోజు ఏం జరిగింది, ఆ వారం రోజులు ఏం జరిగింది, విమానం హైజాక్ అవ్వడం నుంచి మళ్ళీ అవి బందీలుగా ఉన్న వాళ్ళందరినీ విడిపించుకొని తీసుకొచ్చే వరకు ఏం జరిగిందనే దాని మీద IC-814 పేరుతోటి ఒక సినిమా వచ్చింది. నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా ఉన్నది. అయితే దానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది నెట్ఫ్లిక్స్కి. ఎందుకు ఇచ్చింది అయ్యా అంటే, ఆ సినిమాలో టెర్రరిస్టులుగా ఎవరైతే కొందరు క్యారెక్టర్లు ఉన్నాయో ఆ క్యారెక్టర్లలో కొందరికి హిందూ పేర్లు పెట్టారు, బోలా అని, శంకర్ అని, ఇట్లా పేర్లు పెట్టారు అనే కారణంతో నోటీసులు ఇచ్చింది. ఇంకొక విషయం ఏంటి అంటే, టెర్రరిస్టులు వీళ్ళంతా పాకిస్తాన్కు సంబంధించిన వాళ్ళే, కానీ వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కాదు, అల్ఖైదా వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్కు చెందిన వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్తో సంబంధాలు ఉన్నవాళ్ళు అన్నట్టుగా సినిమాలో చూపించారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అభ్యంతరం చెప్తోంది. ఎందుకు బీజేపీ ఎందుకు అభ్యంతరం చెప్తున్నది? ఎందుకు అంటే, అప్పుడు అధికారంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం. 1999లో దేశంలో అధికారంలో ఉంది బీజేపీ. ఆ బీజేపీ అధికారంలో ఉన్న సమయంలోనే ఈ ఇండియన్ ఎయిర్లైన్స్కు సంబంధించినటువంటి విమానం హైజాక్ అవుతుంది. కాఠ్మాండు, నేపాల్ రాజధాని కాఠ్మాండు నుంచి ఢిల్లీకి రావాల్సిన ఫ్లైట్, దాదాపు 170 మంది ఉంటారు అందులో సిబ్బందితో కలిపి. వాళ్ళందరితో కలిపి దేశానికి రావాల్సిన విమానం మధ్యలోనే హైజాక్ అవుతుంది. హైజాకర్లు చాలా పక్కా ప్లానింగ్ తోటి పేలుడు పదార్థాలు పెడతారు, అందులో తుపాకులు తీసుకెళ్తారు. విమానాలు అంటే ఎంత సెక్యూర్ ఉంటుందో మనకు తెలుసు, బట్ అప్పుడు విమానాల్లోకి తుపాకులు వెళ్ళిపోతాయి. విమానం ఎక్కడైతే టేకాఫ్ తీసుకొని గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికి అందులో అప్పుడు వాళ్ళు గొడవ జరగడం, వాళ్ళు పైకి లేచి తుపాకులు ఉంచడం, ఇదంతా జరుగుతుంది. అప్పుడు హైజాక్ అయినట్టుగా బయటికి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇప్పుడు దీని మీద ఎందుకు రాద్ధాంతం నడుస్తున్నది? బీజేపీ ఎందుకు ఇంతగానం దీని మీద ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నది? నోటీసులు ఎందుకు ఇచ్చింది నెట్ఫ్లిక్స్కి అంటే, దీనిలో ప్రధాన కారణం బీజేపీ చెప్తున్నది ఏంటి అంటే, పేర్లు వాడిర్రు కొందరివి అని చెప్పేసి. బట్ ఎవరైతే ఆ రోజు ఆ ఫ్లైట్లో ఇండియన్ ఎయిర్లైన్ IC-814 ఫ్లైట్లో ఎవరైతే ప్రయాణం చేసిర్రో వాళ్ళందరూ చెప్తున్న మాట ఏంటంటే, ఆ రోజు ఈ పేర్లు వాళ్ళు వాడిర్రు నిజంగానే. అందులో ఉన్నటువంటి ఉగ్రవాదులు ఏదైతే ఆ ఫ్లైట్లో IC-814 ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్లో కాఠ్మాండు నుంచి బయలుదేరిన ఫ్లైట్లో ఎవరైతే ఒక 5గురు ఉగ్రవాదులు చేరిరో, అందులోకి ప్రయాణికుల రూపంలో అందులోకి చొరబడ్డారో, వాళ్ళు ఖచ్చితంగా ఆ పేర్లు వాడిర్రు. మనకు ఆ సినిమా IC-814 సినిమా చూసిన వాళ్ళకి తెలుస్తుంది. అందులో కొన్ని పేర్లు వినిపిస్తాయి మనకి. డాక్టర్ అని ఒకటి, బర్గర్ అని ఒకటి, బోలా, శంకర్, ఇంకొక పేరు చీఫ్ అని, మొత్తం 5గురి పేర్లు ఉంటాయి. అందులో 5గురు ఉగ్రవాదులు ఉంటారు, 5గురికి ఇట్లా పేర్లు ఉంటాయి. వాళ్ళు చెప్తూ ఉంటారు వీళ్ళ పేరేంది అన్నప్పుడు, వీళ్ళ పేరు బోలా, ఈయన శంకరు, ఈయన చీఫ్, ఈయన బర్గర్ అని ఇట్లా చెప్తూ ఉంటారు. సేమ్ ఇవే పేర్లు ఆ రోజు విమానం హైజాక్ అయినప్పుడు అందులో ఉన్న ఉగ్రవాదులు ఇవే పేర్లతో, మారు పేర్లతో, వాళ్ళ ఒరిజినల్ పేర్లు వాడకుండా మారు పేర్లతోటి వాళ్ళు చేసిర్రు. వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ ఏంటి అంటే, ఇబ్రహీం అతర్, షాహిద్ అఖ్తర్ సయీద్, సన్నీ అహ్మద్ ఖాజీ, ఏది జహూర్ మిస్రీ అండ్ షాకిర్. వాళ్ళ ఒరిజినల్ పేర్లు అవి. బట్ వాళ్ళు విమానంలో ఉన్నప్పుడు ఆ ఒరిజినల్ పేర్లతోటి ఒకరినొకరు పలకరించుకోరు. బర్గర్ అని, చీఫ్ అని. చివరికి ఎప్పుడైతే నెగోషియేషన్స్, మన ఇప్పుడు ఎవరైతే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఉన్నారో అజిత్ దోవల్, అప్పుడు ఆయన ఐ థింక్ ఇంటెలిజెన్స్ బ్యూరోలోనే ఉన్నారు ఆయన. అప్పుడు ఈయననే అక్కడికి చర్చల కోసం వెళ్తారు. కాందహార్లో ఎక్కడైతే ఫ్లైట్ పార్క్ చేస్తారో అక్కడికి అజిత్ దోవల్తో పాటు ఇంకొక నలుగురు, మొత్తం నలుగురు అధికారుల బృందం భారతదేశం నుంచి కాందహార్ వెళ్తుంది. కాందహార్ వెళ్ళినప్పుడు
అక్కడ నెగోషియేషన్స్ జరిపినప్పుడు కూడా ఈయన చీఫ్ అనే సంబోధిస్తాడు. ఆ ఫ్లైట్లో ఉన్న వ్యక్తిని ఈయన చీఫ్ అనే సంబోధిస్తాడు. అందులో ఉన్న అక్కడ మాట్లాడిన వ్యక్తి వాళ్ళ టీమ్ హెడ్, ఆ ఉగ్రవాదుల టీమ్ హెడ్ని చీఫ్ అని సంబోధిస్తాడు. సో ఎవరైతే ఇప్పుడు అందులోంచి బయటపడ్డ వీళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా అదే మాట చెప్తున్నారు. అందులో ఉన్న వ్యక్తుల పేర్లు ఇవే. ఈ 4-5 పేర్లు వాళ్ళు మారు పేర్లతోటి బర్గర్ అని, డాక్టర్ అని, బోలా అని, శంకర్ అని, చీఫ్ అని ఇవే పేర్లతో వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఆ రోజు అందులో ఆ వారం రోజులు నరకయాతన అనుభవించి బయటకు వచ్చినటువంటి ఆ ప్రయాణికులు చెప్తా ఉన్నారు. ఇది ఒకటి బీజేపీ చెప్తున్న అభ్యంతరం. బట్ అది కాదు, అది ఆ రోజు కూడా అదే వాస్తవం జరిగింది అక్కడ అని చెప్పేసి ఒకటి వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. ప్రయాణికులే క్లారిటీ ఇస్తున్నారు. బట్ బీజేపీ మరియు కేంద్ర ప్రభుత్వం దీని మీద అభ్యంతరం చెప్తా ఉన్నది, నోటీసులు కూడా ఇచ్చింది. ఇంకొక అంశం, ఇందులో పాకిస్తాన్ వీళ్ళంతా ఉగ్రవాదులు పాకిస్తాన్ వాళ్ళే, పాకిస్తాన్కు సంబంధించిన వాళ్ళే. కానీ సినిమాలో పాకిస్తాన్ వాళ్ళు కాదు, అల్ఖైదాకు సంబంధించిన వాళ్ళు. ఎక్కడైతే ఒసామా బిన్ లాడెన్కు సంబంధించిన ఆ గ్రూప్లోని వ్యక్తులు వీళ్ళు. అట్లాగే ఆఫ్ఘనిస్తాన్తో సంబంధాలు ఉన్నాయి వీళ్ళకి అని చెప్పి సినిమాలో చూపించారనేది ఇంకొక అభ్యంతరం వీళ్ళు చెప్తున్నది. బట్ క్లియర్గా వాళ్ళు అంటే అందులో ఎక్కడ కూడా అట్లా క్లియర్గా చెప్పరు. బట్ ఇదొక టీం ఉంది, ఈ టీంకి ఒసామా బిన్ లాడెన్ గ్రూప్ తోటి సంబంధాలు ఉన్నాయి. ఆ ఒసామా బిన్ లాడెన్ అప్పుడు ఎప్పుడైతే 1999లో ఈ హైజాక్ జరిగి విమానం కాందహార్ వెళ్ళిందో ఆ సమయంలో అక్కడ తాలిబాన్ల పాలన ఉన్నది ఆఫ్ఘనిస్తాన్లో. ఆ తాలిబాన్ల పాలనలో ఉన్నప్పుడు అక్కడ తాలిబాన్లో ఒక సగం ఆధిపత్యంలో ఉంటే మిగతా సగం ఆధిపత్యం అంతా కూడా ఒసామా బిన్ లాడెన్కి సంబంధించినటువంటి వర్గంది ఆఫ్ఘనిస్తాన్ మీద ఆధిపత్యం ఉన్నది అప్పుడు. సో ఏదైనా పని జరగాలి అంటే ఖచ్చితంగా ఒసామా బిన్ లాడెన్ అప్రూవల్ కావాలి, ఇక్కడ ప్రభుత్వంది అప్రూవల్ కావాలి. సో ఇట్లాంటి పరిస్థితి ఉంది అక్కడ. సో అట్లాంటప్పుడు వీళ్ళు వాళ్ళని కలిసిర్రు, అక్కడ వాళ్ళతోటి ఎక్కడైతే విడుదలైన తర్వాత ఒసామా బిన్ లాడెన్ కలిసిర్రు, లేకపోతే మధ్యలోనే కొందరు వెళ్ళి అక్కడ కలిసిర్రు అన్నట్టుగా చూపిస్తారు. సో ఇక్కడ కూడా అందులో క్లారిటీగా వాళ్ళు చెప్పారు. తర్వాత ఈయన మసూద్ అజార్ ఈయన బయటకు వచ్చిన తర్వాత చాలా దాడుల్లో పాల్గొన్నాడు, చాలా కీలకమైన దేశంలో చాలా జరిగినాయి. అయితే ఇప్పుడు ఇందులో ఇంకొక ప్రధాన బీజేపీ అభ్యంతరం చెప్పడానికి ప్రధాన అంశం ఏంటి అంటే IC-814 సినిమాకి వాస్తవంగా అందరూ చెప్తున్నారు, ప్రయాణికులు చెప్తున్నారు, అప్పుడున్న సీనియర్ ఆఫీసర్లు చెప్తున్నారు, అప్పుడు అందులో ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నారు, అప్పుడు లైవ్గా ఈ ఇష్యూను రిపోర్ట్ చేసినటువంటి జర్నలిస్టులు చెప్తా ఉన్నారు. బట్ ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం యాక్సెప్ట్ చేస్తలేదు. ఎందుకంటే అప్పుడు బీజేపీ ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేస్తలేరు. దీనికి మూల కారణం ఏంటి అంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ అని ఒక విభాగం ఉంటుంది రక్షణ వ్యవస్థకు సంబంధించి, అట్లాగే ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంటుంది కేంద్రంలో. ఈ 2 విభాగాలు కూడా అట్టర్ ఫ్లాప్ అయినాయి. చాలా దారుణంగా ఘోరంగా విఫలం కావడం వల్లే ఆ విమానం హైజాక్ అయింది. నటోరియస్ క్రిమినల్, నటోరియస్ ఉగ్రవాది అయినటువంటి మసూద్ అజార్ని బయటకు వదలాల్సి వచ్చింది అనేది అప్పటి నుంచి కూడా ఉన్న ఆరోపణ. ఈ ఘటన జరిగిన తర్వాత చాలామంది జర్నలిస్టులు కావచ్చు, సీనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు కావచ్చు, రక్షణ శాఖలో వివిధ హోదాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ విషయాన్ని బయటపెట్టారు. ఇది చాలా దారుణంగా విఫలమైంది. మనకు కాఠ్మండూలో చాలా పెద్ద వ్యవస్థ ఉన్నది సంబంధించి, అదే రీసెర్చ్ అనాలిసిస్ వింగ్కి సంబంధించి. మనకి ఆఫ్ఘనిస్తాన్లో చాలా పెద్ద వ్యవస్థ ఉన్నది, కానీ దాన్ని సమర్థవంతంగా వాడుకోలేదు అని చాలామంది రాసిరు. సినిమాలో కూడా అదే చూపిస్తారు. సినిమాలో ఏం చెప్తారంటే అక్కడ నుంచి కొన్ని ఇన్పుట్స్ వస్తాయి, అక్కడ ఉన్నటువంటి ఒక జూనియర్ ఆఫీసర్ ఇన్పుట్స్ ఇస్తూ ఉంటాడు. బట్ ఆ ఇన్పుట్స్ని సీనియర్ ఆఫీసర్లు నెగ్లెక్ట్ చేస్తారు, పట్టించుకోరు, పక్కన పడేస్తారు. చివరకు ఢిల్లీ హెడ్ ఆఫీస్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాటిని ఏ రోజుకు ఆ రోజు రివ్యూ చేయకుండా పక్కన పడేస్తారు. చివరకు విమానం హైజాక్ అయిన తర్వాత వాళ్ళు ఆ ఫైల్స్ తీసి చూసేటప్పుడు ఈ వివరాలు అందులో ఉన్నాయని చెప్పేసి సినిమాలో చూపిస్తారు. నిజానికి కూడా ఇదే జరిగింది అనేది అప్పుడు లైవ్ రిపోర్టింగ్ చేసినటువంటి చాలామంది జర్నలిస్టులు కావచ్చు, సీనియర్ ఆఫీసర్లు కావచ్చు చెప్తా ఉన్నారు. కాఠ్మాండూలో ఉన్నటువంటి అధికారులు కంప్లీట్గా విఫలమయ్యారు దీనికి సంబంధించి. ఎందుకంటే కాఠ్మండు అనేది అప్పుడు ఉగ్రవాదులకు ఎపిసెంటర్. ఎందుకంటే కంప్లీట్ నేపాల్ బార్డర్ అంతా కూడా అటువైపు చైనా ఉంటుంది. ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి చైనా మీదుగా, చైనా ముందు నుంచి మనకు శత్రువుగానే ఉన్నది. సో వాళ్ళు చైనా మీదుగా నేపాల్లోకి ఈజీగా చొరబడి అక్కడి నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు నడిపించడం, భారతదేశంలోకి చొరబడడం, ఇట్లాంటివి చాలా జరిగినాయి.
ఎందుకంటే పాకిస్తాన్ ఆ బార్డర్లో ఉన్నటువంటి అంత సెక్యూరిటీ ఇక్కడ ఉండకపోవచ్చు. దానివల్ల వాళ్ళు దేశంలోకి రావడానికి, అక్కడి నుంచి వాళ్ళ ఉగ్రవాద కార్యకలాపాలు నడిపించడానికి చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అప్పుడు జరిగినాయి కూడా చాలా. సో అందుకని అక్కడ ఒక పెద్ద వ్యవస్థ ఉంటుంది మనది రాకు సంబంధించి, రీసెర్చ్ అనాలిసిస్ వింగ్కి. బట్ ఈ రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ అసలు ఎవడెవడు ఉన్నాడు అక్కడ ఉగ్రవాది, వాళ్ళ మూమెంట్ ఏంది, వ్యక్తులు ఐడెంటిఫై అయిన తర్వాత కూడా, అక్కడ వాళ్ళ కదలికలు ఉన్నాయని తెలిసిన తర్వాత కూడా ఈ రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ కావచ్చు, ఇంటెలిజెన్స్ బ్యూరో కావచ్చు, దాన్ని పర్టికులర్గా మానిటరింగ్ చేయలేదు. ఎక్కడ వాళ్ళు తిరుగుతున్నారు, వాళ్ళ మూమెంట్ ఏంది, వాళ్ళు ఏం చేయబోతున్నారు అనే దాని మీద ఎక్కడ కూడా వాళ్ళు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ సేకరించి ఢిల్లీకి పంపలేదు. అందువల్లే ఈ విమానం హైజాక్ అయింది, ఇంత దారుణమైన సెక్యూరిటీ ల్యాబ్స్ జరిగింది అని చాలామంది చెప్తున్నమాట ఇప్పటికీ. అందుకని అంటే ఇప్పుడు ఈ రా అనేది చాలా పవర్ఫుల్గా పనిచేయాల్సినటువంటి సంస్థ. ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది చాలా పవర్ఫుల్గా పనిచేయాల్సిన సంస్థ. రా అనే వాళ్ళు సాధారణ పౌరులాగా వేరే దేశాలకు వెళ్ళిపోయి అక్కడ ఏదో జాబ్ చేస్తున్నట్టుగా అట్లా ఉండి కలిసిపోయి అక్కడ పనిచేసి వస్తారు. ఎవరైతే అజిత్ దోవల్ ఉన్నారో ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ఆయన కూడా గతంలో పాకిస్తాన్లో అట్లా పనిచేసి వచ్చిన వ్యక్తి. సో ఇట్లా చాలామంది ఉంటారు వివిధ దేశాలకు వెళ్ళిపోయి అక్కడ ఏదో ఒక అక్కడి మనుషులా కలిసిపోయి పనిచేస్తూ ఉంటారు. అక్కడ ఉండిపోతారు, వాళ్ళు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తూ ఉంటారు. బట్ మనకు కాఠ్మాండూలో ఉన్నటువంటి ఆ సమయంలో 1999లో ఈ విమానం ఎప్పుడైతే డిసెంబర్ 24వ తారీఖు నాడు హైజాక్ అవుతుంది. డిసెంబర్ 24వ తారీఖు వరకు హైజాక్ అవ్వడానికి ముందు వరకు కూడా అక్కడ అధికారులందరూ ఏం చేస్తున్నారు, రా అనేది ఎందుకు విఫలమైంది అనేది అప్పుడు పెద్ద అపవాదం వచ్చింది అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం మీద. అప్పుడు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఎవరు మన అద్వానీ గారు ఉన్నారు. సో ఇప్పుడు ఈ సినిమా వచ్చేసరికి బీజేపీ యొక్క వైఫల్యం బయటపడ్డది. అప్పుడున్న సంకీర్ణ ప్రభుత్వం వాళ్ళది. సో వీళ్ళు ఏ నిర్ణయం కూడా సరిగా తీసుకోలేకపోయారు. రా సరిగా పనిచేయలేదు, ఐబీ సరిగా పనిచేయలేదు. సో దానివల్ల ఒక క్రూరుడైనటువంటి ఒక మసూద్ అజార్ లాంటి వ్యక్తిని, ఇంకో ఇద్దరు తీవ్రవాదులు, వాళ్ళ పేర్లు వచ్చేసి ఒమర్ షేక్, ముస్తాక్ జర్గర్, వీళ్ళ ఇద్దరిని మసూద్ అజార్తో పాటు వీళ్ళ ఇద్దరిని ఆ రోజు వదిలేయాల్సి వచ్చింది. వాళ్ళు 35 మందిని వదిలేయాలని చెప్పి అడుగుతారు ఫస్ట్. ఏదైతే ఫ్లైట్ను తీసుకుపోయి కాందహార్లో పెట్టేసిన తర్వాత ఉగ్రవాదులు చేసిన డిమాండ్ మసూద్ అజార్తో పాటు భారతదేశ జైళ్ళలో ఉన్నటువంటి 35 మంది ఉగ్రవాదులను వదిలేయాలా, ప్లస్ అట్లాగే అప్పటికే చనిపోయి పూడ్చిపెడతారు ఒక ఉగ్రవాదిని. ఆ ఉగ్రవాది శవం కావాలని అడుగుతారు, డబ్బులు కావాలని అడుగుతారు. సో తర్వాత నెగోషియేషన్స్లో ఇవన్నీ అయిపోయి లాస్ట్కి ముగ్గురు వెళ్తారు. ఆ ముగ్గురులో కూడా వీడు అత్యంత క్రూరుడు, వీడు మసూద్ అజార్. ఈ మసూద్ అజార్ను వదిలేయడం అనేది, వాడిని పట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసిర్రు. అప్పటికి చాలా ప్రయత్నాల తర్వాత వాడు అరెస్ట్ అవుతాడు, లోపలికి వెళ్తాడు జైల్లోకి. ఆ జైల్లో ఉన్నప్పుడు కూడా అక్కడి నుంచి తప్పియడానికి చాలా ప్రయత్నాలు జరుగుతాయి, అయినా కూడా పట్టించుకోవాలి. ఇంకొక విషయం మర్చిపోయినాం, ఏదైతే ఈ ఫ్లైట్లో మనం కాఠ్మండూలో రా ఎట్లా విఫలమైందనే చెప్పుకున్నాం. ఇన్ఫర్మేషన్ అసలు మినిమం ఇన్ఫర్మేషన్ కూడా లేదు ఆ ఉగ్రవాదుల మూమెంట్కి సంబంధించి. వాళ్ళు ఇన్ని తుపాకులు పట్టుకొని దాదాపు 17 కిలోల పేలుడు పదార్థాలను విమానంలోకి ఎక్కించి ఇదంతా జరుగుతున్న తరుణంలో చిన్న లీకు కూడా రా సేకరించలేకపోయింది, చిన్న ఇన్ఫర్మేషన్ కూడా దొరకబట్టలేకపోయింది. ఇంకొక దారుణమైన విషయం ఏంటి అంటే, ఒక రా ఆఫీసర్, అందులో కీలకంగా కాఠ్మాండు ఆఫీస్లో కీలకంగా ఉన్నటువంటి ఒక రా ఆఫీసర్ అదే IC-814 ఫ్లైట్లో కాఠ్మాండు నుంచి ఢిల్లీ వస్తాడు. ఆ రోజు ఢిల్లీ రావడం కోసం ఆ ఫ్లైట్ ఎక్కుతాడు. ఆయన కూడా అదే ఫ్లైట్లో ఉంటాడు. అక్కడి నుంచి కూడా ఆయన ఇన్ఫర్మేషన్ సేకరించడంలో విఫలమయ్యారు. ప్లస్ అదే అధికారి ఆ ఫ్లైట్లో ఎక్కి ట్రావెల్ చేస్తూ వస్తాడు. బట్ ఎక్కడ కూడా ఆయన ఐడెంటిటీ రివీల్ కాదు. ఫ్లైట్లో రివీల్ అయితే ఇంకా దారుణంగా ఉండేది పరిస్థితులు. బట్ ఎక్కడ కూడా ఆయన ఐడెంటిటీ రివీల్ కాదు. ఆయన మా సాధారణ ప్రయాణికులని అలా కలిసిపోయి ఉంటారు. అక్కడి నుంచి అయిపోయిన తర్వాత ఆపరేషన్ అంతా అయిపోయిన తర్వాత అందరు ప్రయాణికులతో పాటు బయటకు వచ్చేస్తారు. బట్ ఇప్పుడు బీజేపీ అపోజ్ చేయడానికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నది ఏంటి అంటే, ఆనాడు రా ఐబీ యొక్క వైఫల్యం. ఈ భద్రతను ప్రత్యేకంగా పర్యవేక్షించాల్సిన ఇంటర్నల్గా భారతదేశానికి సంబంధించి బయట దేశాల్లో ఏం జరుగుతుందనేది చూడడానికి ఏర్పాటు చేసినటువంటి కీలకమైన సంస్థలు దారుణంగా ఘోరంగా విఫలమైందనేది ఆ రోజు ఆ తర్వాత కూడా చాలామంది చెప్పారు. దాదాపు ఇప్పటికీ అది 20-25 ఏళ్ళు అయిపోతుంది జరిగి. సో చాలామంది మధ్యకాలంలో చాలామందికి తెలియదు అసలు అప్పుడు ఏం జరిగింది ఏంది అనేది. ఈ సినిమా ద్వారా ఆ విషయం మరొకసారి బయటకు వచ్చింది. సినిమా ఓపెనింగ్లోనే ఆ వ్యవస్థ అంతా కనిపిస్తూ ఉంటుంది మనకు.
అక్కడ వైఫల్యం అంటే ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేదు అనేది ఫస్ట్, అంటే యాక్చువల్గా జరిగింది కంప్లీట్ అసలు ఏం ఇన్ఫర్మేషన్ లేదు అనేది. బట్ సినిమాలో వాళ్ళు ఇంకా కొంచెం పాజిటివ్గా చూపిస్తారు. ఒక ఆఫీసర్ కాస్త ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, వీళ్ళు పట్టించుకోలేదు అని చెప్పి. బట్ ఒరిజినల్గా కూడా ఎవరూ పట్టించుకోలేదు. ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కూడా అందరూ ఒకరిపైన ఒకరు బ్లేమ్ చేసుకోవడం. అప్పుడున్నటువంటి జస్వంత్ సింగ్, కేంద్ర మంత్రి జస్వంత్ సింగ్ కావచ్చు, అటల్ బిహారీ వాజ్పేయి కావచ్చు. అటల్ బిహారీ వాజ్పేయి అయితే ఈ మీటింగ్కి వస్తాడు, హైజాక్ అయిన తర్వాత మీటింగ్ జరుగుతుంది ఒకటి, అందరూ కీ ఆఫీసర్స్ తోటి ఒక మీటింగ్ జరిగితే ఆ మీటింగ్కి వచ్చి మీడియాతో మాట్లాడకుండా వెళ్ళిపోతారు అద్వాని. సో ఇట్లాంటి అప్పుడు జరిగినటువంటి ఘోరమైన తప్పిదాలు, వైఫల్యాలు అన్నీ కూడా ఈ సినిమా ద్వారా ఇప్పుడు ప్రజల్లోకి వస్తున్నాయి. ప్రజల్లోకి రావడం వల్ల బీజేపీకి మరింత డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. డ్యామేజ్ జరుగుతూ ఉన్నది, వాస్తవాలు తెలుస్తూ ఉన్నాయి ప్రజలకి. వీళ్ళు దేశ భద్రతను ఎంత పటిష్టంగా మెయింటైన్ చేస్తున్నారు, ఒకప్పుడు ఎంత పటిష్టంగా మెయింటైన్ చేసిర్రు, ఇప్పుడు ఎట్లా చేస్తూ ఉన్నారు. నోట్ల రద్దు తర్వాత భారతదేశంలో అసలు ఉగ్రవాదమే ఉండదు, కాశ్మీర్లో ఉగ్రవాదమే ఉండదు అని చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. బట్ స్టిల్ ఉగ్రవాద దాడులు జరుగుతూ ఉన్నాయి. గతంలో కంటే ఇప్పుడు పెరిగినాయి ఇంక ఉగ్రవాద దాడులు. సైనికులు ఇంక ఎక్కువ మంది చనిపోతూ ఉన్నారు. మన సైనికులు ఏకంగా ఎయిర్ బేస్ల మీదనే దాడులు జరుగుతూ ఉన్నాయి, ఆర్మీ బేస్ల మీదనే దాడులు జరుగుతూ ఉన్నాయి. ఉరి లాంటి ఘటన చూసినాం. నిన్నగాక మొన్న కూడా ఒక ఆర్మీ బేస్ మీద అటాక్ జరిగింది. చాలా దగ్గర వరకు వెళ్ళిపోయి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. సో ఇట్లాంటి అన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు. గతంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు ఈ ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలను నిరోధించడంలో చేపట్టిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా జనాలకు తెలిసిపోతూ ఉన్నాయి. సో ఎక్కడ మా బండారం బయటపడిపోతుంది. ఈ సినిమా ఇట్లనే కంటిన్యూ అవుతే మా ఘోరమైన వైఫల్యం. ఈ ఎవడైతే మసూద్ అజార్ అని ఉన్నాడో వీడు బయటికి వెళ్ళడం వల్ల ఎన్ని దారుణాలు జరిగినాయి అంటే, వీడి వల్ల జరిగినాయి. వీడు 1999లో రిలీజ్ అవుతాడు, December 31, 24 నాడు ఫ్లైట్ హైజాక్ అవుతుంది, 26 వరకు కాందహార్లో ఉంటుంది. ఆ మధ్యలో ఒక అమృత్సర్ వస్తుంది, తర్వాత లాహోర్ వెళ్ళడం, లాహోర్ నుంచి దుబాయ్ వెళ్ళడం, ఇట్లా ఇవన్నీ మధ్యలో కొన్ని జరుగుతాయి. ఆ వారం 2 రోజుల్లో ఫస్ట్ 2 డేస్ 24, 25 నాకు తెలిసి 26 అనుకుంటా కాందహార్ వెళ్ళిపోతుంది. అప్పటి నుంచి 31 వరకు నెగోషియేషన్స్ జరుగుతాయి. 31 రోజు ఈ ముగ్గురు వదిలేస్తారు. మసూద్ అజార్, ఒమర్ షేక్, ముస్తాక్ జర్గర్ అనే ఈ ముగ్గురిని వదిలేస్తారు. వదిలేసి మన ఈ ప్రయాణికులందరినీ బయటికి ఇడిపించుకొస్తారు. వచ్చిన తర్వాత 99లో వాడు బయటికి వస్తే 2001 నుంచి స్టార్ట్ అవుతుంది. భారతదేశ పార్లమెంట్ మీద అటాక్ అవుతుంది. భారతదేశానికి ఆయు పట్టు ప్రాణం లాంటి పార్లమెంట్ మీద అటాక్ అవుతుంది. అక్కడ కొందరు చనిపోతారు. తర్వాత ఒక విదేశీయుడిని కిడ్నాప్ చేసి చంపుతారు కాశ్మీర్లో. ముంబై అటాక్స్, ముంబైలో మనం చూసినాం. ఛత్రపతి శివాజీ టెర్మినల్ కావచ్చు, హోటల్లో కావచ్చు, 3-4 ప్రాంతాలలో ఎంత బీభత్సంగా లైవ్లో చూసినాం మనం అప్పుడు అందరం. అవన్నీ ఆ దృశ్యాలు, కాల్పులు జరిగేవి. వాడు ఉగ్రవాదులు మంచిగా వాడు బ్యాగ్ వేసుకొని గన్ పట్టుకొని అజ్మల్ కసబ్ కావచ్చు, ఇంకా మిగతా టీం అంతా ఎంత విచ్చలవిడిగా తిరుక్కుంటా కాల్పులు జరిపారో ఆ రోజు చూసినాం మనం. ఇది కూడా ఈ మసూద్ అజార్ ఎవరైతే బీజేపీ వదిలిపెట్టిందో ఆ రోజు వాడికి సంబంధించిన అది. పఠాన్కోట్లో ఎయిర్ బేస్లోకి చొరబడి జరిపిన కాల్పులు జరిపిన ఘటన. పుల్వామాలో సిఆర్పిఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్నారు 40 మందిని 2 బస్సులను బేల్చేసి. ఇట్లా వాడు బయటికి రాగానే 2000 సంవత్సరంలో జైషే మహమ్మద్ అని ఆ ఉగ్రవాద సంస్థను స్థాపించి కార్యకలాపాలను చేస్తాడు. ఇదంతా కూడా ఇప్పుడు ఎందుకు అంటే, ఒకవేళ ఈ సినిమా ఇట్లనే కంటిన్యూ అయ్యి ఇదే జరిగితే బీజేపీకి ఏం జరుగుతుంది అంటే, ఇవన్నిటికీ కారణం బీజేపీ అనేది జనాలకు తెలిసిపోతుంది. ఈ ఘటనలు ఏవైతే జరిగినాయో, పార్లమెంట్ మీద అటాక్ కావచ్చు, ముంబై అటాక్స్ కావచ్చు, పఠాన్కోట్ అటాక్ కావచ్చు, పుల్వామా అటాక్ కావచ్చు, వీటన్నిటి మీద మసూద్ అజారే ఉన్నాడు వెనకాల. సో వీళ్ళు వదిలేయడం వల్లే ఈ ఘటనలన్నీ జరిగినాయి. ఇంకా చాలా ఉన్నాయి వీడియోస్ని, ఇవి మేజర్గా కొన్ని మనం చెప్పుకుంటున్నాం. చాలా ఘటనలలో ఈ మసూద్ అజార్ అనేవాడి పాత్ర ఉంటుంది. సో అట్లాంటి ఘటనలన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ తెరపైకి వస్తాయి. ముగ్గురిని వదిలేయడం వల్ల అంటే ఒక ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ సరిగా పనిచేయక, ఇంటెలిజెన్స్ సరిగా పనిచేయక, అధికారుల నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఒక విమానం హైజాక్ అవుతుంది. హైజాక్ అయిన తర్వాత దాన్ని తీసుకుపోయేవాడు వేరే దేశంలో పెడతాడు. మనం ఒక 3 ఉగ్రవాదులను వదిలేస్తాం, మన ప్రయాణికులను తీసుకొచ్చుకునే వరకు ఓకే. బట్ అది ఎందువల్ల జరిగింది? ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల
వాళ్ళ కింద ఉన్నటువంటి అధికారులు సరిగా పనిచేయకపోవడం వల్ల జరిగింది. చేయాల్సిన పనే అది. సీక్రెట్ ఏజెంట్లుగా ఉంటారు వాళ్ళు. సీక్రెట్ ఏజెంట్లుగా ఉండి సమాచారం అంతా సేకరించాల్సిన పని వాళ్ళు చేయాల్సింది. బట్ వాళ్ళు ఆ పని చేయలేదు, సక్రమంగా నిర్వర్తించలేదు అనేది ప్రభుత్వం కూడా సరిగా పనిచేయలేదని అప్పుడున్న అపవాదు. సో దానివల్ల వీళ్ళ నిర్లక్ష్యం వల్ల, అధికారుల నిర్లక్ష్యం వల్ల విమానం హైజాక్ అవుతుంది. వాడు తీసుకుపోయి, ఇది సినిమాలోది, ఇగో ఇది అక్కడ ఒరిజినల్ పిక్. ఆ రోజు ఎప్పుడైతే అక్కడ హైజాక్ జరిగినప్పుడు ఇది ఫ్లైటు కింద ఈ తాలిబాన్లు వీళ్ళంతా పోయినప్పటిది. ఇది సినిమాలోది. ఇగో ఈయన పైలట్ ఆఫ్ IC-814 ఫ్లైట్ నడిపినటువంటి పైలట్, ఈయన సీనియర్ కెప్టెన్. ఇగో ఇది ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్, హైజాక్ అయిన ఫ్లైట్ ఇది. వీళ్ళు కాపలా ఉన్నారు. ఇగో వీళ్ళు హైజాక్ చేసినటువంటి వ్యక్తులు వీళ్ళు: ఇబ్రహీం అత్తర్, సన్నీ కాజీ, షహీద్ సయీద్, వీడు మిస్రీ జహూర్, షాకిర్. ఇగో ఈ 5గురు వీళ్ళు. ఎప్పుడైతే రిలీజ్ అయిపోయి వీళ్ళు బయటకు వచ్చేసిన తర్వాత, ప్రయాణికులు కిందికి వచ్చిన తర్వాత, వీళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు పక్కనే మీడియా తీసినటువంటి ఫోటోలు ఇవి. అప్పుడు ఫోటోలు, వీడియోలు అన్నీ బయటకు వచ్చినాయి. ఇగో ఈయన అజిత్ దోవల్. ఇప్పుడు ఎవరైతే మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఉన్నాడో ఈయన అజిత్ దోవల్. అప్పుడు ఈయననే అక్కడ పోయి నెగోషియేషన్స్లో ఈయననే హెడ్గా ఉంటాడు అక్కడ. సో ఇప్పుడు ఇగో వాళ్ళు ఉగ్రవాదులు కిందకి దిగేది, పైకి ఎక్కేది ఇక్కడ అజిత్ దోవలు, వాళ్ళతో సంప్రదింపులు జరిపేవి, ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు ఈ సినిమా ఎట్లయినా నడిస్తే, ఆ రోజు మేము చేసిన నిర్లక్ష్యం వల్ల ఇంత దారుణం జరిగింది, ఇన్ని దారుణాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి అనేది ఒకటి ప్రజల్లోకి వెళ్తుందనే ఒక భయం కావచ్చు మేబీ. దానివల్ల ఒక చిన్న రీజన్స్, ఆ బోలే అని పెట్టారని, శంకర్ అని పెట్టారని, ఉగ్రవాదులు పాకిస్తాన్ వాళ్ళు కాదు అన్నట్టుగా చూపించారని, ఇట్లాంటి 1-2 సిల్లీ రీజన్స్ చూపించి సినిమా మీద నిషేధం పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం. ఆల్రెడీ నోటీసులు కూడా ఇచ్చింది. సో కానీ దీని వెనకాల ఉన్న అసలు కారణం ఇది. వాళ్ళ వైఫల్యాలు బయటపడుతున్నాయి, వాళ్ళ చేతగానితనం, ఆ రోజు ఆఫీసర్లతో పనిచేయించలేని తనం, నెగ్లిజెన్సీ అంతా బయటపడుతున్నది. కాబట్టి మరో ఆప్షన్ లేదు ఇప్పుడు. అది అట్లే పోతే ఇంకింత ఇప్పుడు డ్యామేజ్ జరుగుతుంది. అసలే అటు ఇటుగా ఉన్నది కేంద్రంలో ప్రభుత్వం. సో ఇప్పుడు ఇంకా ఇబ్బందులు వస్తాయి, జనాలకు వాస్తవాలు తెలిసిపోతాయి. సో ఇట్లాంటప్పుడు ఏం చేయాలి, దాన్ని మొత్తమే బ్యాన్ చేసి పక్కకు నూకేయాలని చెప్పేసి ప్లాన్లో భాగంగానే ఈ నోటీసులు ఇదంతా పెట్టి చేస్తున్నారు. బట్ వాళ్ళు చేసిన ప్రయత్నం వల్ల ఇంకింత సినిమాకు పబ్లిసిటీ వస్తున్నది, దానివల్ల జనాలకి ఇంకా వాస్తవాలు తెలుస్తున్నాయి. ఆ రోజు ఎంత నెగ్లిజెన్సీగా ఉంది, IB ఎంత నెగ్లిజెన్సీగా ఉంది, కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత నెగ్లిజెన్సీ తోటి పనిచేసారు, ఇవన్నీ కూడా బయటికి ఇంకా ఎక్కువ తెలుస్తూ ఉన్నాయి జనాలకి. సో ఇది IC-814కు సంబంధించి ఇప్పుడు జరుగుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చినటువంటి వివాదం ఇది. సినిమాను సినిమాలాగా వదిలేస్తే అది వెళ్ళిపోయేది. బట్ కేంద్ర ప్రభుత్వం కావాలని నోటీసులు ఇచ్చి ఇవన్నీ చేసి అందులో జరిగిన అంశాలనే చాలామంది పుస్తకాల రూపంలో రాసిరు. అప్పుడు ఉన్నటువంటి సీనియర్ ఆఫీసర్లు, స్వయంగా చర్చల్లో పాల్గొన్న వాళ్ళు కూడా రాసిరు. ఇవన్నీ బయట ఉన్నా కూడా కావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం దీని మీద ఏమంటారు, వాళ్ళకి నోటీసులు ఇచ్చి సినిమా చేసి దీన్ని ఇంకింత పబ్లిసిటీ చేస్తుంది తప్పితే, సినిమాకి ఇంకింత బీజేపీకి డ్యామేజ్ జరుగుతుంది తప్పితే, దీనివల్ల ఏదో బాగుపడి వాళ్ళకి ఏదో డ్యామేజ్ జరగకుండా ఉంటుంది అనే పరిస్థితి అయితే లేదు. సో ఇది మొత్తంగా IC-814 1999లో జరిగినటువంటి విమానం హైజాక్, దాని వెనకాల దాగున్న వాస్తవాలు, ఇప్పుడు వచ్చిన సినిమా వాస్తవం ఏంటి, అవాస్తవాలు ఏంటి, ఎందుకు ఇంత ప్రాపగండా జరుగుతుందనే అన్ని అంశాలు ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఇది ఎందుకంటే వాస్తవాలు తెలుసుకోవాలి మనం, ఏం జరిగింది అప్పుడు అనేది. ఏదో విమానం హైజాక్ అయింది అయిపోయింది అనేది చాలా అంత చిన్న విషయం కాదు. ఎందుకంటే నటోరియస్ క్రిమినల్స్ని వదిలేసిరు అప్పుడు, ఉగ్రవాదులని. వాడు తర్వాత కొన్ని వందల వేల మంది ప్రాణాలు తీస్తున్నాడు. సో ఇది దీనికి సంబంధించిన IC-814కు సంబంధించిన వాస్తవాలు. థ్యాంక్ యూ.